స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు చెప్పారు సమర్థవంత నాయకత్వం కావాలి. నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీ కార్యకర్తలు చాలా అసహనంతో ఉన్నారు. ఎందుకున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు చాలా అసహనంతో అంటే, నారా లోకేష్ జాఫర్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో జాఫర్ ఒక ప్రశ్న అడిగాడు. మరి పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ ఇస్తున్నారు, జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తులో ఉండి నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నాయి అంట కదా, మరి ముఖ్యమంత్రి ఎవరంటే నారా లోకేష్ అంటే స్ట్రాటజికల్గా కూడా మాట్లాడకుండా డైరెక్ట్గా ముఖం మీద చెప్పేశాడు, నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు కాదు అన్నట్లుగా ఆయన చెప్పడం అయితే జరిగింది. సో దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, మరి చాలామంది ఒకంత అసహనంతో ఉన్నారు. ఏదో మొన్నటి నుంచి 25 సీట్లు అన్నారు, 30 సీట్లు అంటున్నారు, 50 సీట్లు అంటున్నారు, ఇలా రకరకాలుగా వస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే ఇప్పుడైతే నారా లోకేష్ ఈ విధంగా మాట్లాడడంతో ఒక్కసారిగా అంతా కూడా అసహనంతో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క ఆవేదనని, అంటే పవర్ షేరింగ్ అని ఉండాలి కదా అట్లీస్ట్, అది కూడా లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం ఏంటి అన్నట్లుగా చేయడం అయితే జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, సో నన్ను నా గురించి వ్యతిరేకంగా మాట్లాడినా లేదంటే నన్ను ప్రశ్నించినా, సో మీరంతా కూడా జనసేన పార్టీ కోవట్లు, అదే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నట్లుగా మాట్లాడడం అయితే జరిగిందనమాట. మరి దీనికి సంబంధించి జనసేన పార్టీ కార్యకర్తలోనే ఒక సందిగ్ధత నెలకొని ఉంది. సోషల్ మీడియా వేదికగా నిన్నటి నుంచి అదే చాలామంది బాత్తో పోస్టులు పెట్టడం అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి జనసేన పార్టీ అఫీషియల్గా ఎవరు రెస్పాండ్ అవుతారో చూడాలి. అంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారు స్పందించాలి. ఎందుకంటే వైసీపీకి సకల శాఖ మంత్రి అట్టున్నారు, జనసేన పార్టీకి సకల శాఖ మంత్రి అనమాట. అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈయన యొక్క ఇంటర్వ్యూలు తప్ప ఇంక మరొక్కడి కనపడితే ఒట్టు, ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కనిపించు, ఈయన ఒక్కడిగా కనిపిస్తాయి అనమాట. మరి ఈయన స్పందిస్తేనే తెలిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మరి జనసేన పార్టీలో నెంబర్ 1 పొజిషన్లో ఈయన ఉన్నారు కాబట్టి మరి ఈయన చెప్తేనే అర్థమవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ అవుతుందో లేదో తెలియదు, కానీ నాదెండ్ల మనోహర్ గారు వచ్చే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి చూడాలి. జన సైనికులు అయితే ఏమాత్రం కూడా ఈ రోజు రోజుకి చిరాకు, అవతరతాభావం ఇవన్నీ కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు, మా గురించి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే మీరు అంత వైసీపీ కోవట్లని. అది పరిస్థితి. మొత్తానికైతే టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఈయనే 2024 ఈ పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే రాజకీయాలు అయితే జరుగుతున్నాయి. మరి జనసేన పార్టీ కార్యకర్తలు మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే చాలామందిలో అసహనం అయితే నిండిపోయింది. ఏ 25 సీట్లు అంటున్నారు, 30 సీట్లు అంటున్నారు, రకరకాల సీట్లు అంటున్నారు, మరి ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇంకో పక్క ఏదన్నా బయటకు వచ్చి మాట్లాడితే వీళ్ళు వైసీపీ కోవట్లని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు. సో ఇలాంటి నేపథ్యంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి జనసేన పార్టీ ఒక క్లియర్ విజన్తో జనసేన పార్టీ కార్యకర్తలకు నచ్చ చెప్పుకునే విధంగా చేసుకుంటే డ్యామేజ్ కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా మాత్రం చాలా కష్టం. మన తెలంగాణలో ఎలాంటి దెబ్బలు తగిలినాయో అలాంటి దెబ్బలు తగలడానికి ఆస్కారం అయితే స్పష్టంగా ఉంది. ఎంతేమంటే తెలంగాణ పోటీ చేసిన నేపథ్యంలో టీడీపీ వాళ్ళు మరి సపోర్ట్ చేయలేదు, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు. మరి జనసేన పార్టీ వాళ్ళు ఈసారి ఏ విధంగా సపోర్ట్ చేస్తారో చూడాలి. సో జనసేన పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసహనం, తీవ్ర బాధ అయితే వాళ్ళలో ఉంది. మరి దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారో చూడాలి. సోషల్ మీడియాలో రాత్రి నుంచి చూస్తుంటే మొత్తం అసహనంతో కూడినటువంటి పోస్టులే బయటపడుతున్నాయి. ఎప్పుడైతే జాఫర్తో నారా లోకేష్ మాట్లాడాడు అప్పటి నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే నాదెండ్ల మనోహర్ కానీ మరి జనసేన పార్టీలు ఇంకెవరో ప్రెస్ మీట్లు పెట్టరు కాబట్టి, పెట్టినా కానీ వాళ్ళ వీడియోలు బయటకు రావు కాబట్టి మరి వీళ్ళిద్దరిలో ఎవరో కొట్ట ఒకళ్ళు రెస్పాండ్ అయితే బాగుంటుంది.